నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆపరేషన్ టైగర్. సో ఒక రాష్ట్రం తర్వాత ఇంకో రాష్ట్రం. వెస్ట్ బెంగాల్లో వాళ్ళంతటా వాళ్ళు ఎలా వచ్చేసారో ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఉద్ధవ్ ఠాక్రే సైన్యం అలాగే వచ్చేస్తుంది. 9 మందిలో 6. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళకి ఏ రకమైన గుర్తింపు ఇవ్వబోతున్నారు? వాళ్ళంటే సరే వేరే ఒక పార్టీలో విలీనం అయిపోయారు. ఎందుకంటే ఈ యాంటీ డిఫెక్షన్ బిల్కు ఉన్న ప్రావిజన్స్ నుంచి తప్పించుకోవడానికి. మరి వీళ్ళకేం ప్రావిజన్స్ ఉన్నాయి? అసలు ఏం జరుగుతోంది దేశంలో? ఏ రాష్ట్రంలోనూ ఇంకా ఇలాంటి పార్టీలు మనుగడ సాగించే పరిస్థితి లేదు. ఓ పక్క శరద్ పవార్ గ్రూప్ చూస్తే నిర్వీర్యం అయిపోయింది. సుప్రియా సూలేని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అజిత్ పవార్ గ్రూప్ ఎలాగో వచ్చి జాయిన్ అవుతుంది. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతోంది దేశంలో? ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాలు లేకపోతే పశ్చిమాన బలంగా ఉన్న మహారాష్ట్ర, ఇవన్నీ కలిపి దేశ రాజకీయాల్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయనే అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఆపరేషన్ టైగర్ అయినా సార్ ఇది 9 మంది టైగర్ అని పేరు పెట్టారు వీళ్ళు. అది టైగర్ అవుతుందా పిల్లి అవుతుందా అని చూడాలి ఇప్పుడు ఒకసారి. ఎందుకంటే చాలా మటుకు ఉద్ధవ్ ఠాక్రేకి భయం ఉంది ఒకటి. వాళ్ళ పార్టీ నుంచి వీళ్ళు వెస్ట్ బెంగాల్లో చేసిన అదే ఆట ఇక్కడ ఆడతారేమో అని చెప్పేసి. సో ఆ భయం మంచిదే, ఉండాల్సింది అది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్కి వాళ్ళ వైపు నుంచి 6 మంది ఎంపీఎల్స్ వెళ్ళిపోయినా కానీ వాళ్ళు అసలు రిప్రజెంటేషన్ లేకుండా పోతారు లోక్సభలో. 2-3 మిగులుతారు. రాజ్యసభలో సంజయ్ రావుత్ ఉన్నారు, అంతే. ఇంకొకరు ఉన్నారు. ఆయన ఒకటి మీడియాకు వాయిస్ ఇవ్వడానికి ఉంటాడు, అంతే. ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, అది చాలా ఘోరమైంది. సో మేము వస్తే మిమ్మల్ని ఏం చేస్తామని చెప్పి ఒక ధమ్కి ఇచ్చారనమాట. సో ఆయన మీద ఇప్పుడు కేసులు అన్నీ వస్తున్నాయి. అభిషేక్ బెనర్జీ కూడా అదే అన్నాడు. అదే సేమ్ థింగ్, డీజే షో అనమాట. సో యూబీటీ దగ్గర ఉన్న ఎంపీస్ గురించే ఇప్పుడు చాలా మటుకు అది కూడా డైరెక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర 10 మంది ఉన్నారు. 9 మంది లోక్సభలో, ఒక రాజ్యసభ సంజయ్ రావుత్. దాంట్లో 6 వెళ్ళిపోతున్నారని ఒక న్యూస్ వస్తుంది. అది చూడాలి మనం ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎంపీస్ని ఢిల్లీలో ఉన్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది, వీళ్ళని ఎవరు కనిపించట్లేదని చెప్పి న్యూస్ వస్తుంది అనమాట. నేను అదే చూస్తున్నాను, లేటెస్ట్ అప్డేట్ ఏమైనా ఉందా అని చూస్తున్నాను. అంటే వీళ్ళకి భయం ఏంటంటే దీని తర్వాత వెస్ట్ బెంగాల్లో జరిగిన తర్వాత ఇక్కడ కూడా అదే జరుగుతుందేమో అని ఒక భయం ఉంది వీళ్ళకి. అదే బహుశా ఆ భయంతోనే ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ ఎంపీని కలవడానికి ఆయన కూడా ఢిల్లీకి వెళ్తున్నారని చెప్తున్నారు. సంజయ్ రావుత్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళకి కొంతమందికి మినిస్టర్షిప్ ప్రామిస్ చేశారు. ఇప్పుడు రీషఫుల్ జరగబోతుంది క్యాబినెట్లో. సో ఒక్కరికో ఇద్దరికో దాంట్లో మినిస్టర్షిప్ ఇస్తారని చెప్పారంట. ఇది బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ అని మొదలుపెట్టిన దానికి ఇప్పుడు మిగతా అందరు ముక్త అయిపోయారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పోయింది. ఇన్ని పార్టీలకు ఒకేసారి మోక్షం ఇచ్చేసింది బీజేపీ. ఇక్కడ కర్ణాటకలో జేడీఎస్ని ఎప్పుడో కంప్లీట్ చేసేసారు. బీహార్లో ఎమ్మెల్యేలు పెట్టుకొని కూడా ముఖ్యమంత్రి లేని పరిస్థితుల్లో జేడీయూని తీసుకొచ్చారు. వెస్ట్ బెంగాల్లో మనకు తెలిసి ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మహారాష్ట్రకి వచ్చారు. ఇంకా ఎక్కువ స్టేట్స్ లేవు, ఒక ఉత్తరప్రదేశ్ మిగిలిపోయింది అంతే. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, అది కూడా ఫ్యామిలీ పార్టీ. మీరు చూస్తున్నారు ఇదన్నీ ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడెక్కడ దుంకుతున్నారు, కానీ ఇదందరూ ఫ్యామిలీ పార్టీస్. మీకు అది కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది కనిపించట్లేదు, ఓకే, అది కూడా ఫ్యామిలీ పార్టీనే. కానీ సిపిఎంకి ఎక్కువ ఎంపీలు కూడా లేరు పాపం, వాళ్ళకి ఎవరు లేరు. ఎమ్మెల్యేలు కూడా కేరళ మినహా వాళ్ళకి ఎక్కడ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఇది ఎందుకు చేస్తున్నారని ఒక డౌట్ వస్తుంది చాలామంది మైండ్లో. ఇది ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ కోసం చేస్తున్నారా? బహుశా ఉండొచ్చు. ఇదన్నీ కలుపుకుంటే ఇప్పుడు 335కి వస్తాయి. బీజేపీకి కావాలని 360 కావాలి. ఇప్పుడు కూడా చాలా పెద్ద షార్ట్ ఫాల్ ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, కొంతమంది అటెండ్ గారు, కొంతమంది డెజర్షన్ చేసేస్తారు, కొంతమంది కనిపించకపోతారు. రాజ్యసభలో వాళ్ళకి ప్రాబ్లం లేదు, లోక్సభలో ప్రాబ్లం వస్తుంది. బహుశా బిల్ తీసుకురావచ్చు, కానీ డిసిషన్ ఏం తీసుకోలేదు. ఇంకా అంత అర్జెంట్ ఏం లేదు ఇప్పుడు. కాకపోతే మాన్సూన్ కాకపోతే వింటర్ సెషన్లోనే అది డిఎంకేకి ఆల్రెడీ బీజేపీకి అష్యూరెన్స్ ఇచ్చారంట, సదర్న్ స్టేట్స్కి సీట్లు తగ్గవని చెప్పేసి. వాసుదేవన్ గారు 119 సీట్లలోనే షమికా రవి వాళ్ళ గ్రూప్ ఒకటి మొన్న రికమెండేషన్ ఇచ్చారు. 3-way స్ప్లిట్ అండ్ 2-way స్ప్లిట్. అంటే కొన్ని సీట్లలో ఒక లోక్సభ సీట్ని 3గా స్ప్లిట్, కొన్నిట్లో 2గా స్ప్లిట్ చేస్తారు.
మన దగ్గర మల్కాజిగిరి ఉంది, దాన్ని అది 3 చేయొచ్చు, 4 కూడా చేయొచ్చు. దాన్ని 2 కూడా చేయొచ్చు, మినిమం 3 చేయొచ్చు, 3 అయితే చేస్తారు అనుకుంటాను బహుశా. ఇట్లనే చేసుకుంటూ పోతే డిఎంకేకి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి 3 లాంగ్వేజ్ ఫార్ములా, దాన్ని కూడా గవర్నమెంట్ కొంచెం మాడిఫై చేస్తా అన్నారు. అది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు కూడా అన్నారు. మంచిదే, కానీ టీచర్లు కావాలి కదా, ఆ సబ్జెక్ట్ చెప్పడానికి టీచర్లు కావాలి. ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్లో మలయాళం పెడితే టీచర్లు ఉండాలి కదా అక్కడ నేర్పించడానికి, లేకుంటే రేపు జమ్మూ కాశ్మీర్లో తెలుగు పెడితే తెలుగు ఎవరు నేర్పిస్తారు? సో ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉంది, కానీ అట్ ద సేమ్ టైం ఇష్యూస్ కావాలి. కానీ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే వాసుదేవన్ గారు, బీజేపీ వైపు నుంచి ఒక స్ట్రాటజీ ఉందా అని చూడాలి. అది చాలా మటుకు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు బీజేపీ కావాలని చెప్పి. బీజేపీ నిన్న ఎవరో ట్వీట్ చేశారు వీళ్ళు, జయరాం రమేష్, అమిత్ షా వ్యతిరేకంగా, సేయింగ్ దట్ అమిత్ షా చేపిస్తున్నాడు ఈ గేమ్లని, అమిత్ షా ఆడుతున్నాడు అది ఇదని చెప్పి అమిత్ షా గారు ఆడుతున్నారు, ఆయనే చేస్తున్నారు, ఎంపీలన్నీ కొనుక్కుంటున్నాడు డబ్బులు పెట్టి. కానీ అది కాదు మెయిన్ రీజన్. నేను అనుకుంటాను బహుశా బీజేపీ 2027 ఎలక్షన్ చూస్తున్నారు ఉత్తరప్రదేశ్లో, దాని తర్వాత 2029 లోక్సభ ఎలక్షన్ వైపు చూస్తున్నారు. సార్ వచ్చేది మొత్తం 7 రాష్ట్రాల్లో ఉన్నాయి ఎలక్షన్స్ 2027. సో బీజేపీ అటువైపు ఒక నిఘా పెట్టుకున్నారు. ఎందుకంటే షిండే కూడా అర్థమైపోయింది, ఒకరోజు బీజేపీ నన్నే తినేస్తారని చెప్పేసి. సో వాళ్ళు బీజేపీలో జాయిన్ కాకుండా ఆయన పార్టీలు తీసుకుంటున్నారు ఫస్ట్. సో ఆయన కొంచెం బార్గెనింగ్ పవర్ ఎక్కువవుతుంది. లేకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఆయన కూడా బీజేపీ వెస్ట్ బెంగాల్ మోడల్లో ఫినిష్ చేసిస్తారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇక్కడ ఈ ఎమ్మెల్యే డిఫెక్షన్, ఎంపీ డిఫెక్షన్ గురించి మాట్లాడుతూ మహారాష్ట్ర మోడల్ అంటున్నారు అందరూ. ఇప్పుడు ఎన్సీపీ సంగతి చూడండి, ఒక టైంలో ఎంత పవర్ఫుల్ పార్టీ ఉండే మహారాష్ట్రలో, ఇప్పుడు ఎక్కడ వెళ్ళారు? బారామతిలో లేదో, వాళ్ళకి ఎక్కడుందో వాళ్ళకి సీట్లు తెలియదు. విదర్భ రీజియన్ వాళ్ళకి పట్టుంది, అక్కడ లేరు వాళ్ళు, అక్కడ లేరు ఇప్పుడు. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ఎంపీలు తీసుకొని చేయలేరు. ఒక యూసీసీ, ఒక ఉమెన్స్ రిజర్వేషన్ బిల్, ఉమెన్ రిజర్వేషన్ బిల్ని డీలింక్ చేసి డీలిమిటేషన్ సపరేట్ పెడితే ప్రాబ్లం వెళ్ళిపోతుంది, ఉండదు. డీలిమిటేషన్ సపరేట్గా చేసుకుని డీలిమిటేషన్ అప్పుడు సెన్సస్ తర్వాత చేస్తారు. ఇప్పుడు సెన్సస్ నడుస్తుంది, 2028కి సెన్సస్ ఫినిష్ అవుతుంది. దాని తర్వాత డీలిమిటేషన్ చేయాలంటే లోక్సభ పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది ఎలక్షన్. అది చేస్తారో లేదో తెలియదు, కానీ ఈ మూవ్ చేసేస్తే ఆటోమేటిక్ 834 సీట్లు వచ్చేస్తుంది, పెరిగిపోతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతున్న ఈ ఆటలో కంప్లీట్గా ఉద్ధవ్ ఠాక్రేని వీళ్ళు యాజ్ అ పార్టీ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే ఎప్పటి నుంచో మనకు తెలుసు కాంగ్రెస్ వైపు ఒక కంప్లీట్ టిల్ట్ ఉంది ఆయనకి, ఆయన మారడానికి తయారు లేరు. ఆయన నాన్నగారేమో కాంగ్రెస్తో ఎవడు చేయగలుగుతున్నాడు వాడు హిజ్జడా అని చెప్పిన డైలాగ్ ఉంది బాలాసాహెబ్ ఠాక్రే, పాత వీడియో ఎప్పుడు కూడా ఉంది. జోబీ కాంగ్రెస్ సే హాత్ మిలాతే ఓ హిజ్జడా అని చెప్పేసి అప్పుడు ఆయన కొడుకు గురించి చెప్పాడో లేకుంటే ఇంకెవరి గురించి చెప్పాడో తెలియదు, ఇలా చేస్తాడని ముందర ఊహించి చెప్పాడు అంటారు. సో బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నప్పుడు దాకా వాసుదేవన్ గారు బీజేపీ గోపీనాథ్ ముండే, ప్రమోద్ మహాజన్, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నప్పుడు కూడా బీజేపీని పైకి రానియలేదు మహారాష్ట్రలో. శిరోమణి అకాలీదళ్ పంజాబ్లో అడాప్ట్ చేసిన అదే స్ట్రాటజీ, కర్ణాటకలో జేడీఎస్ చేసిన అదే స్ట్రాటజీ, ఈవెన్ బీహార్లో జేడీయూ కొంచెం ట్రై చేసిన స్ట్రాటజీ, ఇదే స్ట్రాటజీని వీళ్ళు మహారాష్ట్రలో కూడా చేశారు. సో బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నదాకా రెస్పెక్ట్ ఇచ్చారు. అద్వానీ గారు కానీ, వాజ్పేయి గారు కానీ, మురళీ మనోహర్ జోషి గారిని ఎవరైనా ఉన్నప్పుడు బీజేపీ ప్రెసిడెంట్గా వాళ్ళు చాలా మటు రెస్పెక్ట్ ఇచ్చారు, వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు కూడా. కానీ బాలాసాహెబ్ ఠాక్రే గారు పోయిన తర్వాత బీజేపీకి చాలా క్లియర్గా తెలిసిపోయింది, ఇప్పుడు మనకు ఆపర్చునిటీ వచ్చింది, మనకు మహారాష్ట్ర మన వైపు గుంజుకోవచ్చు. సో దానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఒకటి వాళ్ళ వైపు నుంచి ఒక చీఫ్ మినిస్టర్ ఫేస్ ఉండాలని. గోపీనాథ్ ముండే గారు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అని ఉంది. ప్రమోద్ మహాజన్ గారు బ్యాక్ రూమ్ బాయ్ ఉండే, ఆయనకి ముఖ్యమంత్రి కావాలని అంత ఇంట్రెస్ట్ లేకుండే, ఆయనకి నేషనల్ లెవెల్లో ఉండే. కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో మనం చూస్తున్నాం, ఫడ్నవీస్ని గారు తీసుకొచ్చారు. అండ్ యంగర్ బై హిమంత బిశ్వ శర్మ, ఫడ్నవీస్, యోగి ఆదిత్యనాథ్ వీరందరూ ఒక ఏజ్ గ్రూప్లో ఉన్నారు, ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ బీజేపీ. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర చాలా క్రూషియల్. 39 దాకా తీసుకోవచ్చు మీరు అక్కడ ఆ సీట్లు కావాలంటే. బీజేపీకి లాస్ట్ టైం అక్కడ సీట్లు పోయినాయి,
సో ఈసారి బీజేపీ టోటల్ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు మహారాష్ట్ర మీద. వాళ్ళకి సీట్లు కావాలి అక్కడ. వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, యూపీ అండ్ రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాల్లో పోయిన సీట్లతోనే బీజేపీకి ప్రాబ్లం వచ్చింది లాస్ట్ టైం. 240కి వచ్చి ఆగిపోయారు. ఈసారి 280, 290 దాకా వెళ్ళాలంటే, ఈవెన్ 300కి వెళ్ళాలంటే ఈ 4 స్టేట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది పర్ఫార్మెన్స్లో. వెస్ట్ బెంగాల్ సార్ట్అవుట్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఉత్తరప్రదేశ్ 2027 ఎలక్షన్ సార్ట్అవుట్ అయిపోతుంది, అది కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు వినుంటారు, నాకు భయం వేస్తుంది అని చెప్పేసి. కన్ఫ్యూజ్డ్ అండ్ ఐఎమ్ స్కేర్డ్. ఎందుకంటే రేపు గెలిస్తే కూడా ఎమ్మెల్యేలు ఉంటారో లేదో ఢిల్లీ దానికి. బీజేపీ తీసుకెళ్ళిపోతారు. ఆపరేషన్ లోటస్ ఉండొచ్చు, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఆపరేషన్ టైగర్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఉద్ధవ్ థాక్రేని అబ్సల్యూట్ కుమారస్వామి చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. సారీ, ఐ హావ్ టు యూజ్ ద మెటఫర్. ఎందుకంటే కుమారస్వామి గారు ఎక్కడున్నారంటే ఎక్కడో ఉన్నారు, యూనియన్ మినిస్టర్ అనుకుంటాను, స్టీల్ అనుకుంటాను అంటారు. కానీ ఒక టైంలో కర్ణాటక ముఖ్యమంత్రి, పెద్ద పవర్ఫుల్ మనిషి. ఆ మనిషి పాప ఇవాళ యూనియన్ మినిస్టర్గా మిగిలిపోయాడు, ఏం చేయలేకపోతున్నారు. నాన్నగారిని, దేవగౌడ గారిని రాజ్యసభ పంపించారు, రిటర్న్ వచ్చిన తర్వాత ఆయనకి పాపం ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వలేదు. సో ఈ పరిస్థితిలోనే మహారాష్ట్రలో అడిగే గేమ్ నడుస్తుంది. స్పీకర్ లోక్సభ ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే, అన్లైక్ బెంగాల్, మహారాష్ట్రలో శివసేన ఒరిజినల్ ఈజ్ షిండే. సింబల్ కూడా వాళ్ళ దగ్గర, కోర్టు వాళ్ళకే ఇచ్చింది. ఎన్సీపీ కూడా అదే జరిగింది. ఎన్సీపీ అజిత్ పవార్ గారు ఒరిజినల్ సింబల్ తీసుకొని వెళ్ళిపోయారు, గడియారం. వాళ్ళకు అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు శివసేన దగ్గర ఒరిజినల్ సింబల్ లేదు. రేపు డిఫెక్ట్ అయితే ఎంపీలు యాంటీ డిఫెక్షన్ లాలో రారు, ఎందుకంటే దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పార్టీ. అది ఓకే, ఎందుకంటే వీళ్ళు గెలిచింది శివసేన సింబల్ మీద గెలిచారు. సో దేర్ ఇస్ నో యాంటీ డిఫెక్షన్ లా హియర్. వాళ్ళ పార్టీకి వాళ్ళు రిటర్న్ వెళ్తున్నారు అంతే. కానీ ఈ ప్రాబ్లం ఎక్కడ రాబోతుందంటే, రాబోయే లోక్సభ ఎలక్షన్ 2029లో బీజేపీ చాలా కేర్ఫుల్గా మహారాష్ట్ర ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే షిండేని వాళ్ళు కొంచెం పవర్ఫుల్ చేసేస్తే ఆయన రేపు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కావాలని అడుగుతారు. సో వీళ్ళు చాలా కేర్ఫుల్ ఆడుకోవాల్సి వస్తుంది. నంబర్ ఆఫ్ సీట్స్ అలొకేషన్ చాలా క్రూషియల్ ఉండబోతుంది. ఇప్పుడు చూడండి, మొన్న ఈ బీజేపీ వైపు కలకత్తా నుంచి టీఎంసీ ఎంపీలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని ఆర్టికల్స్ రావడం మొదలుపెట్టింది, న్యూస్ పేపర్లలో, టెలివిజన్ ఛానల్లో. బీజేపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుని పట్టించుకోరు అని చెప్పేసి. యాక్చువల్లీ కరెక్ట్ కాదు. ఎందుకంటే పొలిటికల్ స్టెబిలిటీ చూస్తే చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. ఇవి టీఎంసీల ఎంపీలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. ఇప్పుడు బాగానే ఉన్నారు, కానీ రేపు ఏమైనా అయితే మళ్ళీ తిరిగి వెళ్తారా, అదొక డౌట్ ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు ఈజ్ ఆల్వేస్ రిలయబుల్ పార్ట్నర్, కరెక్ట్. కానీ ఆయన ఎక్కువ ఈసారి చెప్పినట్లు, ఎందుకంటే మీకు గుర్తుంటుంది 240 సీట్లు వచ్చినప్పుడు పెద్ద కాన్స్పిరసీ థియరీస్ ఉండే. చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతారు, నితీష్ కుమార్ కావాల్సిన ప్రాజెక్టులను తీసుకెళ్ళిపోతారు, మిగతా స్టేట్లకి ఏం రాదని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు క్రూషియల్ ప్లేయర్స్ ఉండే ఆ 272 క్రాస్ చేయడానికి. కానీ ఇప్పుడు అది జరగలేదు కదా అట్లా. సరే, అమరావతికి కావాల్సిన ఫండ్స్ వస్తున్నాయి, అన్నీ జరుగుతుంది. కానీ మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో, హర్యానాలో కలిసిన ఎలక్షన్, అండ్ ఒడిశా అండ్ బీహార్, బీజేపీకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇప్పుడు మేము రీజనల్ అలైస్ని ట్యాకిల్ చేయలేం. దాంట్లో మంచి ఎగ్జాంపుల్ మనం జేడీయూని చూసాం. జేడీయూకి అంత తక్కువ సీట్లు ఏం కాదు, మంచి సీట్లు వచ్చినాయి వాళ్ళకి, కానీ బీజేపీకి అని తక్కువ కొంచెం. కానీ ఏం చేశారు, బీజేపీకి చాలా క్లియర్గా నితీష్ కుమార్ని ఒక పొద్దున్న ఒక రోజు టక్మని పక్కన జరిపేశారు. ఎవ్వరికి అసలు ఐడియా కూడా లేదు, అనుమానం కూడా లేకుండే అనమాట. అంత క్లీన్గా ఆడారు గేమ్ వాళ్ళు. సో షిండే గారు కూడా అది కాదు. నాకు ఇక్కడ ఒక డౌట్ సార్, యాస్ట్ వాట్ ప్రాంప్టెడ్ నితీష్ టు ఈల్? ఏదో జరిగింది వాళ్ళతో గారు, నాకు కూడా తెలియదు. ఐ కెనాట్ క్లెయిమ్ ఎనీ ప్రివిలేజ్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ అనేది. కానీ ఆయన ఎప్పటి నుంచో మీకు గుర్తుంటుంది, ఆయన 2019 నుంచే మొదలుపెట్టారు, నేను పొలిటిక్స్లో ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, నా లాస్ట్ ఎలక్షన్ అది ఇది అని చెప్పి. దానికన్నా ముందు కూడా చెప్పారు ఆయన. కానీ ఆయన ఎప్పుడు రాజీనామా చేయలేదు. ఆయన అక్కడే వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చున్నారు. ఆయన బహుశా అనుకున్నారు, నా కొడుకుని ఒక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చేద్దాం అనుకున్నారు, అది కూడా జరగలేదు. సో ఒక పొలిటికల్ లీనింగ్ ఆయనకి లేదు అని తెలిసిపోయింది. ఇవ్వాలకుంటే రేపు బీజేపీ ఆపరేషన్ మహారాష్ట్ర ఇక్కడ కూడా చేస్తారు. మా పార్టీ ఎమ్మెల్యేలు కొనుక్కుంటారు, ఓవరాల్ కొనుక్కుంటారో డిఫెక్ట్ చేస్తారో ఏం చేస్తారు, కానీ ఇది జరుగుతుంది. పార్టీ ఎంపీలు కూడా అంతే.
ఏదో ఒక రోజు బీజేపీ మమ్మల్ని, కానీ అడ్వాంటేజ్ ఆయనకి ఏముందంటే బీజేపీకి అక్కడ సుశీల్ కుమార్ మోదీ తర్వాత ఒక టాల్ లీడర్ ఎవరు లేరు. ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు ఆయన కూడా పాపం 2-3 సార్లు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ ఆయన ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు రాలేదు. సో బహుశా అదే ఉండొచ్చు, దట్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని తీసుకురావడానికి బీజేపీ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. నితీష్కి చెప్పుంటారు, బాబు నువ్వు ఉండు, లేకుంటే రాజ్యసభకి సీట్ ఇచ్చేస్తాం, యూనియన్ మినిస్టర్షిప్ ఆఫర్ చేశారు, ఆయనే వద్దన్నారు ఆయన. తర్వాత మేము ఇదే ప్లాన్ వేసుకొని మేము గేమ్ ఆడుకుంటాం. మన అందరూ తెలిసిందే, ఇది గోవాతో చాలామంది ఈక్వేట్ చేస్తారు. గోవా ఈజ్ అ డిఫరెంట్ సీక్వెన్స్ ఆల్టుగెదర్. ఎందుకంటే నిన్న కూడా కొంతమంది న్యూస్ ఛానల్స్లో డిబేట్లో గోవా గురించి మాట్లాడుతున్నారు. గోవా కాదు, గోవాలో జరిగింది ఇంకో గేమ్, అది బీజేపీ చాలా బాగా ఆడారు గేమ్. అది మీకు తెలిసింది, బీజేపీకి మెజారిటీ లేకుండే, కాంగ్రెస్కి మెజారిటీ లేకుండే, కానీ వాళ్ళు కోయిలేషన్ పెట్టి అది అంతా డిసైడ్ చేసుకున్నారు. చిదంబరం అని పంపించారు, చిదంబరం గారు వెళ్ళారు గోవాకి, మీరు వెళ్ళి కంప్లీట్ ఫైనలైజ్ చేసి ముఖ్యమంత్రి డిసైడ్ చేయండి అని చెప్పి కాంగ్రెస్ పంపించారు. ఆయన పాపం రాత్రి 7-7:30 ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన స్టేట్ హోటల్కి వెళ్ళి నిద్రపోయారు డిన్నర్ చేసేసి. పొద్దున్న లేవగానే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. అంటే దగ్గరుండి ఫామ్ చేయించినట్టు. అంటే బీజేపీ వాళ్ళు రాత్రి అంతా పనిచేసి చేసుకున్నారు, ఈయన పాపం నిద్రపోతున్నాడు, తెలియదు ఏం జరిగింది అనేది. ఇది గేమ్. అది మీకు గుర్తుంటుంది, ఒక్కరోజుకి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీకు గుర్తుంటుంది. అజిత్ పవార్ బ్యాక్ చేశారు, నెక్స్ట్ డే ఆయన విత్డ్రా చేసుకున్నారు. ఆ రోజు బీజేపీ డిసైడ్ చేసుకున్నారు, మహారాష్ట్రలో మాకు జరిగిన ఇన్సల్ట్, మేము ఎవరిని ఇంత పవర్ఫుల్ కానియము, సెకండ్ పార్టీ ఎవరు ఉంటారో వాడిని మేము చాలా వీక్ చేసి పడేస్తామని. షిండే పార్టీ అక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తర్వాత పెద్ద గొడవ చేశారు. దానికన్నా ముందు కూడా టైఅప్ చేసుకున్నారు వాళ్ళు. ఐ థింక్ పింప్రి చించ్వాడ లేకుంటే ఆ వైపు శరద్ పవార్ పార్టీతో టైఅప్ పెట్టుకున్నారు వాళ్ళు. కొన్ని కాన్స్టిట్యున్సీ, కొన్ని వార్డులలో ముంబైలో ఉద్ధవ్ థాక్రే పార్టీతో టైఅప్ పెట్టుకున్నారు మున్సిపల్ లెవెల్లో. అప్పుడే బీజేపీ తెలిసిపోయింది ఈయన పెద్ద గేమ్ ఆడతాడని. ఎలక్షన్ తర్వాత ముంబై మున్సిపల్ కార్పొరేషన్, బిర్హన్ ముంబైలో, మాకు మేయర్ కావాలి, లేకుంటే నేను వెళ్ళిపోతాను, నేను అది చేస్తాను ఇది చేస్తానంటే బీజేపీ అన్నారు, ఓకే నువ్వు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో, నో ప్రాబ్లం, వీ విల్ మేనేజ్. మా మేయర్ అంటారు, ఫస్ట్ టైం మాకు మేయర్ ఛాన్స్ దొరికింది, వీ విల్ బీ ద మేయర్, వీఆర్ ద బిగ్గెస్ట్ పార్టీ చేశారు. ఒక మహిళని మేయర్గా చేశారు అక్కడ. సో బీజేపీ ఇది వాళ్ళ పాత ఆట, అది వాళ్ళు ఆడొచ్చు, వాళ్ళు ఎప్పుడైనా ఆపరేషన్ లోటస్ అని చెప్పి ఎప్పుడు చెప్తూనే ఉంటారు వీళ్ళు, దానికి ఈసారి పేరు మార్చారు అంతే. కానీ ఒక ఓవరాల్ పిక్చర్ చూస్తే నాకు కూడా ఒక అనిపిస్తుంది, మన డెమోక్రసీలో ఎప్పుడు చెప్తుంటాం వాదేవన్ గారు, స్ట్రాంగ్ ఆపోజిషన్ కావాలి, స్ట్రాంగ్ ఆపోజిషన్ కావాలని. కానీ ఈ స్ట్రాంగ్ ఆపోజిషన్ ఎప్పుడు వస్తారు? ఒకవైపు కాంగ్రెస్ 100 సీట్లతో కాంగ్రెస్ ఉన్న పార్టీ, వాళ్ళకు ఆపోజిషన్ లీడ్ చేయలేకపోతున్నారు. ఇండియా అలయన్స్ అనే పేరు పెట్టుకున్నారు, కానీ ఇండియాలో ఇప్పుడు ఎవరు లేరు. డిఎంకే లేదు, టీఎంసీ లేదు, శివసేన స్ప్లిట్ అయిపోయింది. మీ దగ్గర ఎవరున్నారు ఇప్పుడు? ఒక అఖిలేష్ యాదవ్ ఉన్నారు అంతే. ఓకే, అండ్ సదర్న్ పార్టీస్లో మీరు చూస్తే కేరళలో మీ పార్టీ ఉంది, కర్ణాటకలో మీద ఉంది, ముందుగా డిఎంకే అని చెప్పుకోవచ్చు, ఇప్పుడు డిఎంకే కూడా లేదు. సో ఇండియా అలయన్స్ అని పోయింది. మాయావతి ఏమైంది సార్? ఆవిడ ఎక్కడ ఎట్టున్నారు? ఇండిపెండెంట్ విచ్ ద బిగ్ మిస్టరీ అసలు. నేను కూడా ఒకసారి మా ఫ్రెండ్స్ దగ్గర అడగాలి, ఆమె ఇది ఏమైంది అక్కడ బీహార్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి అడగాలి. ఎందుకంటే సడన్గా ఆమె కంప్లీట్గా మాయమైపోయింది. కంప్లీట్ నాట్ దట్ ఆమె డబ్బులు చాలా సంపాదించింది, నెక్స్ట్ ఒక 20-30 జనరేషన్స్ ఏం చేయకుండా తినొచ్చు కూర్చొని ఆ డబ్బులు. ఇప్పుడు ఆవిడకి వారసులు ఎవరు లేరు. మా మేనల్లు అదే సేమ్ ప్రాబ్లం, అభిషేక్ బెనర్జీ ప్రాబ్లం అక్కడ కూడా ఉన్నాడు. ఆవిడ కూడా ఆవిడ మంచి సంపాదించండి, వాడిని పార్టీని తీసి బయటపడేసింది ఒకరోజు. వాడు వెళ్ళి మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మా ఆంట్ ఎంత కమాయించిందని చెప్పడానికి, ఎన్ని ఎనుగులు స్టాచ్యూలు కట్టిందని చెప్పడానికి వెళ్తే మళ్ళీ ఆయన రిటర్న్ తీసుకున్నారు పార్టీలో. ఆమెకు భయం ఉండే, ఆయనకి సీక్రెట్ అంతా తెలుసు, వాడికి డబ్బులు ఎక్కడ ఉంది, ఎక్కడ ఏం పెట్టారని. కానీ మాయావతి ఈజ్ అవుట్ టోటల్. ఎందుకంటే మాయావతికి బీహార్ ఒక్కటే కాదు, రాజస్థాన్లో ఒకసారి బీఎస్పీ 5 సీట్లు గెలిచారు, ఎమ్మెల్యే సీట్లు, నాకు గుర్తుంది. ఐ నాట్ రిమెంబర్ ది ఇయర్, ఈ ఎలక్షన్ కాదు, దీనికన్నా ముందు ఎలక్షన్. 5గురిని అశోక్ గెహ్లోట్ కొనుక్కున్నారు. ఆమెకు చాలా కోపం ఉండే కాంగ్రెస్ మీద. ఒక టైంలో మీకు గుర్తుంటుంది, అఖిలేష్ యాదవ్ అండ్ మాయావతి టైఅప్ ఉంది. అవును, ఓకే, ఆ టైప్ పోయింది ఇప్పుడు కంప్లీట్గా. ఎందుకంటే జాతో ప్లస్ ముస్లిం ఓట్ బ్యాంక్, ఈమె ఓట్ బ్యాంక్. అఖిలేష్ యాదవ్కి యాదవ్ ప్లస్ ముస్లిం ఓట్ బ్యాంక్, ఆయన ఓట్ బ్యాంక్. ది కామన్ ముస్లిం ఓట్ బ్యాంక్ వీళ్ళిద్దరు కొట్లాడుతున్నారు. దాని నడుమిట్లో కాంగ్రెస్ దుంకారు. వాళ్ళకి ఒక్కోసారి 2-3 సీట్లు మినహా వాళ్ళకి ఏం రాదు, రాయ్బరేలీ కానీ అమేథీ కానీ పక్కన పెడితే మిగతా ఏం రాదు వాళ్ళకి ఉత్తరప్రదేశ్లో. కానీ వీళ్ళతో టైఅప్ చేశారని చెప్పి 10-25 అసెంబ్లీ సీట్లు రావచ్చు, జరిగింది కూడా. లాస్ట్ లోక్సభ కూడా బాగా పర్ఫామ్ చేశారు. కానీ ఈసారి ఏం జరుగుతుంది?
మాయావతి లేకుండా మాయావతి ఓట్లు ఎక్కడ పోతుంది? 10%, 12% ఆమెకు ఓట్ బ్యాంక్ ఉంది ఓవరాల్. అది ఎక్కడికి వెళ్తుంది? ఇది మనం చూడాల్సింది. ఆర్ మాయావతి మళ్ళీ బీజేపీ వైపు తిరిగి వస్తారా? అదొకటి ఉంటుంది. ఎన్డీఏకి వస్తుందా? ఎన్డీఏకి వస్తే బీజేపీకి కొంచెం సీట్లు, అంటే వాళ్ళకి సీట్లు రావు, కానీ అఖిలేష్ యాదవ్ ఓట్లు కట్ చేయొచ్చు. అఖిలేష్ యాదవ్ దగ్గర నుంచి ఒక 5-6% ఓట్లు గుంజుకోవచ్చు. అది వెరీ క్రూషియల్ ఫైనల్ అనాలిసిస్లో. కానీ మహారాష్ట్రలో జరిగింది అదే పాలిటిక్స్. వెస్ట్ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ డిఫరెంట్ పాలిటిక్స్ ఉండే. వెస్ట్ బెంగాల్ ఇష్యూ ఏంటంటే అభిషేక్ బెనర్జీ వ్యతిరేకంగా ఉన్న ఒక గ్రూప్ ఉండే ముందు నుంచే. ఆయన అక్కడ నడిపిస్తున్న డిక్టేటర్షిప్ అని చెప్పొచ్చు. దాన్ని వ్యతిరేకంగా చాలామంది ఉన్నారు. అది ఇప్పుడు బయటకు వచ్చింది ఎలక్షన్ కాగా. ఇంకోటి భయం. మన దగ్గర ఓల్డ్ సిటీలో చెప్పాలి, కుందల్కే మారే అంటారు. అదే జరిగింది అభిషేక్ బెనర్జీని. కార్ నుంచి బయట తీసుకొచ్చారు, కొట్టారు. 2 వీలర్ మీద చూసుంటారు, హెల్మెట్ వేసుకుని అప్పుడు కొట్టారు, బట్టలు చింపేశారు, గుడ్లు కొట్టారు తల మీద. ఇది జరుగుతుంది. తో ఆ వెస్ట్ బెంగాల్లో ఉన్న సీన్ సపరేట్. అక్కడ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు, మున్సిపల్ కార్పొరేటర్ భయపడుతున్నారు. నేను ఒక లేడీ వీడియో చూసాను, నా ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. ఆమె టీఎంసీ కౌన్సిలర్ ఏడుస్తుంది, దండం పెట్టి ఏడుస్తుంది. నేను చేసిన తప్పు నాకు తెలుసు, నేను లంచం తీసుకున్నాను, నేను ఇచ్చేస్తాను రిటర్న్ తీసుకున్న లంచం అంతా అని చెప్పి ఏడుస్తున్నాను, కొట్టకండి అని చెప్పేసి. ఆ పరిస్థితికి వచ్చేసారు. తో మహారాష్ట్రలో ఇప్పుడు ఇవాళ సాయంత్రం, యాజ్ వి రికార్డ్ దిస్ ప్రోగ్రామ్, ఇవాళ సాయంత్రం దాకా ఒక డిసిషన్కి వచ్చేస్తారు. కానీ అంతమంది ఎంపీ లేరు. యాజ్ మచ్ అస్ టీఎంసీ దగ్గర 20, వీళ్ళంతా 10 మంది 9 మంది ఉన్నారు అంతే. 9లో 6 వెళ్ళిపోతారు ఎట్లా, అది ఇప్పుడు డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. కానీ బీజేపీ వాళ్ళు తీసుకుంటలేరు. ఎందుకంటే మళ్ళీ బీజేపీ కొనుక్కున్నారని అలిగేషన్ వస్తుందని చెప్పి షిండే వైపు పంపిస్తున్నారు. మీరు అక్కడ వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోండి, షిండే మీకు కావాలంటే 1-2 మినిస్టర్షిప్ ఇప్పించేస్తారు అని చెప్పేసి. ఇది పరిస్థితి ఇప్పుడు. కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే దేవేంద్ర ఫడ్నవీస్ రోల్ ఏముంది దీంట్లో. ఓకే, ఆయన అక్కడ కూర్చొని చక్రాలు తిప్పుతున్నాడని నాకైతే డౌట్ ఉంది. ఎందుకంటే ఇది అంత ఈజీగా జరగదు. ఢిల్లీలో కూర్చొని చేస్తున్నారు. ఇది ఉద్ధవ్ థాక్రే వ్యతిరేకంగా ఉన్న కోపం ఒకటి ఉంది దేవేంద్ర ఫడ్నవీస్లో. ఆయన్ని చాలా హెరాస్ చేశారు ఆ టైంలో ఉద్ధవ్ థాక్రే. అది కాకుండా ఒరిజినల్ బాలాసాహెబ్ థాక్రే థింకింగ్, మన హిందుత్వ అంటే హిందుత్వది ఒరిజినల్ ప్లేస్ హోల్డర్ ఇస్ బాలాసాహెబ్ థాక్రే. ఆయన కన్నా పెద్ద హిందుత్వ ఐకాన్ లేరు మన దేశంలో. హిందూ హృదయ సామ్రాట్ అంటారు కదా. హృదయ సామ్రాట్. అట్లాంటి మనిషి కొడుకు వచ్చి వెళ్ళి ముస్లిం లీగ్తోని ఇఫ్తార్ పార్టీలు అటెండ్ చేస్తారంటే బాలాసాహెబ్ థాక్రే ఉంటే ఆ టైంలో పిలిచి కొడుతుండే ఆయన చంప మీద. అంత కోపం ఉండే బాలాసాహెబ్ థాక్రేకి. కానీ జరిగింది మనకంతా తెలుసు. దాని తర్వాత ఉద్ధవ్ థాక్రే ఎందుకు వెళ్ళారు, ఆయనకు ఒక డ్రీమ్ ఉండే, నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి. కానీ మాయావతిని ఎట్లా సైడ్ లైన్ చేశారో ఉత్తరప్రదేశ్లో, అదే పరిస్థితిలో ఉద్ధవ్ థాక్రే ఇప్పుడు వచ్చేస్తారు. ఆయన కొడుకు, అక్కడ కూడా ఒక కొడుకు ప్రాబ్లం ఉంది. అక్కడ ఆదిత్య థాక్రే చేసిన గొడవలతోనే ఉద్ధవ్ థాక్రేకి ఇంత పెద్ద ప్రాబ్లంలు వచ్చినాయి. అక్కడ ముంబై డెవలప్మెంట్ గురించి మీకు గుర్తుంటుంది, ఆర్ఏ మిల్ కాలనీలో ఉన్న షెడ్, మెట్రో షెడ్ని ఆపాడు. ఎన్వైర్న్మెంట్ చెట్లు కొట్టేస్తున్నారని చెప్పేసి ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు డిలే అయింది, మెట్రో ప్రాజెక్ట్. దాంతోనే అప్పుడు ప్రజలకు, అక్కడున్న ముంబై ప్రజలు కోపం చూపించారు. ఇప్పుడు ఈసారి మున్సిపల్ ఎలక్షన్లు కూడా దాన్ని క్లియర్గా వర్డిక్ట్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఏంటంటే మహారాష్ట్రలో విదర్భ ఏరియాలో, ఎస్పెషల్లీ విలాస్రావు దేశ్ముఖ్, లాతూర్, ఉస్మానాబాద్ ఏరియాలో వీళ్ళకి సపోర్ట్ ఉంది. అది కాకుండా ముంబై సిటీలో ముస్లిం ఏరియాస్లో వాళ్ళకి సపోర్ట్ ఉంది. ఎందుకంటే అక్కడ శరద్ పవార్కి ఎక్కువ మంది ఓట్లు వేయరు. శరద్ పవార్ పవర్ ఇస్ అవుట్ సైడ్ ముంబై, పింప్రి చించ్వాడ్ ఆ ఏరియా నుంచి చాలా మటుకు. కానీ ఇప్పుడు ఆయన అక్కడ కూడా ఓడిపోయారు ఈసారి. సో దేర్ ఆర్ హ్యావింగ్ ఎ డౌట్ శరద్ పవార్ ఫ్యూచర్ ఉందా లేదా అని చెప్పేసి. దానికోసం అజిత్ పవార్ గారు బయటకు వచ్చేసారు. అది తెలిసిపోయింది దట్ ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్ ఏ ఫ్యూచర్ లేదు వీళ్ళకని చెప్పేసి. మహారాష్ట్రలో చాలా మటుకు, ఎందుకంటే చిన్న స్టేట్ కాదు, ఇట్స్ బిగ్ స్టేట్. సో వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర ఈ 2 కలుపుకుంటే మీకు 80 సీట్లు వచ్చేస్తాయి అక్కడ. సో ఈక్వల్ టు ఉత్తరప్రదేశ్. ఓకే, అండ్ ఉత్తరప్రదేశ్ కూడా మీ చేతికి వచ్చేసి 160 సీట్లు. 542లో 160 సీట్లు అంటే చిన్నది కాదు. సో ఇది చాలా క్రూషియల్ ఉండబోతుంది బీజేపీకి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ వచ్చేస్తే లాస్ట్ టైం 240, దీనికన్నా ముందు చెప్పాను చూడండి, దే విల్ క్రాస్ ద మ్యాజిక్ ఫిగర్ ఆఫ్ 272. సో దాంట్లో వెస్ట్ బెంగాల్ ట్యాకిల్ అయిపోయింది, ఉత్తరప్రదేశ్ ట్యాకిల్ అవుతుంది. బహుశా బీజేపీ రాబోయే 2027 ఎలక్షన్లో తెలిసిపోతుంది వాళ్ళకి ఎంత మటుకు బీజేపీ రికవర్ చేసుకున్నారు లాస్ట్ టైం. ఎందుకంటే లాస్ట్ టైం చాలా మటుకు కాంట్రవర్సీ ఉంది, మీకు గుర్తుంటుంది.
ఎందుకు గెలవలేదని చెప్పి ఒక అనాలిసిస్ కూడా ఉండే. అది యోగి ఆదిత్యనాథ్ గారు రికమెండ్ చేసిన క్యాండిడేట్స్ని బీజేపీ హైకమాండ్ సెలెక్ట్ చేయలేదు. అది హైకమాండ్ చేసిన తప్పు. అది వీళ్ళు దీనికన్నా ముందు కూడా చేశారు, చాలాసార్లు తప్పులు చేశారు ఇట్లాంటిది. తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ వస్తున్నారు. అదే అంటే మీరు లోకల్ లెవెల్లో మీ లీడర్స్ తెలుసు ఎవరు గెలుస్తారు ఎవరు గెలవు. మీరు ఢిల్లీ నుంచి ఒక సర్వే టీంని పంపించి వాడు 10 మంది అడిగి ఎవరా క్యాండిడేట్, ఈ 4 ఉన్నారు ఎవరు బెస్ట్ అంటే ఈడు అంటాడు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే టు డూ ఇట్. లోకల్ లీడర్స్ తెలుసు ఎవరు గెలుస్తారని, ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు, అండ్ అటు యోగి ఆదిత్యనాథ్ లాంటి పవర్ఫుల్ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు మీ వినాలుండే బీజేపీ. దానికోసం అయోధ్యలో ఓడిపోగానే అన్నారు అయోధ్య ఓడిపోయారు. అయోధ్య ఇస్ నాట్ ఎ హిందూ డామినేటెడ్ కాన్స్టిట్యూన్సీ, ఫైజాబాద్ అది. అదే మీరు గురువాయూర్ అంటారు కేరళలో. గురువాయూర్ అనగానే గురువాయూర్ గుడి అనుకుంటారు. ఇవాళ దాకా కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పుడు దాకా గురువాయూర్లో ఒక హిందూ క్యాండిడేట్ని పెట్టలేదు, ముస్లిమ్స్నే పెడతారు. ఎందుకంటే ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యూన్సీ. వాళ్ళ స్ట్రాటజీ ఉంది అక్కడ, అది మనం మెచ్చుకోవాలి. అది వాళ్ళకి తెలిసి ఎట్లా ఆడాలి గేమ్ అని చెప్పేసి. కానీ మహారాష్ట్రలో డెఫినెట్గా ఈ జరుగుతున్న దాంతో ఐ థింక్ ఉద్ధవ్ థాకరే చాప్టర్ ఫినిష్ అయిపోతుంది. ఓకే, ఆయన ఎమ్మెల్యేల సంగతి ఇప్పుడు ఆలోచించాలి. దీని తర్వాత బీజేపీకి ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు. ఇది బెంగాల్ లాగా అయిపోయింది, ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అంటాం మన ఇంగ్లీష్లో. 208 మంది ఎమ్మెల్యేలు నాకెందుకే మళ్ళీ ఇంకా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారంట సువేందు అధికారి. వద్దు, వాళ్ళని తీసుకుంటే మళ్ళీ పబ్లిక్ అడుగుతారు ఆ దొంగలు మళ్ళీ మీరే తీసుకున్నారా అని. కానీ ఎంపీలు కావాలి వాళ్ళకి, కానీ ఎంపీలు మేము తీసుకోము. రిజైన్ కాదు, మీరు సపరేట్ పార్టీ పెట్టుకోండి. మాకు సపోర్ట్ ఇస్తున్నారు బయట నుంచి, మేమేం చేయాలి? వాడు సపోర్ట్ ఇస్తే మేము వద్దని చెప్పాలన్నా? మణిపూర్ పార్టీ లాగా ఇది నడుస్తుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం రాజ్యసభ నుంచి 2 రాజీనామా చేశారు, ఇప్పుడు 3 అయింది. ఆ 3 ఎలక్షన్ ఇంకా 2-3 నెలలు వచ్చేస్తుంది ఉంటుంది. అది ఎలాగో బీజేపీ గెలిచేస్తుంది. రాజ్యసభ నంబర్స్ విల్ ఇంక్రీజ్ అగైన్ అనమాట. ఇది స్ట్రాటజీ. సో ఇఫ్ సచ్ ఈస్ ద కేస్ సార్, ఇప్పుడు మొత్తం 4-5 రాష్ట్రాల గురించి మాట్లాడుకున్నాం. రేపు పొద్దున అంటే అంత అర్జెంటుగా ఒకవేళ వర్షాకాల సమావేశాల్లోనే, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉమెన్ రిజర్వేషన్స్ అమెండ్మెంట్ బిల్ అండ్ డీలిమిటేషన్ బిల్ పెట్టినా కూడా వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. ఈసారి పాస్ అయిపోతుంది. 335 to 360 అదొక 25 సీట్లు ఎక్కువ కావాలి. ఆ 25 సీట్లు ఎట్లా అక్కడిక్కడ జరగవచ్చు. శరద్ పవార్ పార్టీ నుంచి కొంతమంది అబ్స్టైన్ చేయవచ్చు, డిఎంకే అబ్స్టైన్ సపోర్ట్ కూడా చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు కావాలంటే. ఎందుకంటే వాళ్ళకి ఉమెన్ రిజర్వేషన్ బిల్లో ఉన్న డౌట్ వాళ్ళకి ఓన్లీ నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ సౌత్ ఇండియా తగ్గుతుందని చెప్పారు. ఆల్రెడీ షామికా రవి వాళ్ళ టీం ఒక ప్రపోజల్ ఇచ్చారు, దాంట్లో పర్సంటేజ్ వైజ్ ఎక్కడ తగ్గట్లేదు. ఓకే, చాలా మటుకు దట్స్ యాక్చువల్లీ ఇంక్రీస్డ్. సో ఆ ప్రపోజల్ చూస్తే డెఫినెట్గా బీజేపీకి ప్రాబ్లం ఉండదు సౌత్ ఇండియాలో వీళ్ళు కన్విన్స్ చేయడానికి. అది కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, టు లార్జ్ ఎక్స్టెంట్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో కూడా సీట్లు పెరుగుతున్నాయి. పర్సంటేజ్ వైజ్ అంతే ఉంటుంది. లాస్ట్ టైం ఎంత ఉందో అదే పర్సంటేజ్ ఉంటుంది సౌత్కి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 80 నుంచి 120కి వెళ్తుందంటే వాళ్ళ 80 బేసే చాలా పెద్దది. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నప్పుడు తెలంగాణలో 19 సీట్లే ఉన్నాయి, 17 సీట్లే ఉన్నాయి. ఆలోచించండి, ఎక్కడ 17 ఎక్కడ 80, ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 4 times. సో ఉత్తరప్రదేశ్ బేస్ ఎక్కువ. న్యాచురల్లీ 80 to 120 అనగానే 40 సీట్స్ పెరిగిందా అంటే 50% పెరిగిందా అంటారు. ఇట్ వాజ్ నాట్ 50%. ఓకే, వాళ్ళ బేస్ ఎక్కువ ఉండే పాపులేషన్ వైజ్. సో డెఫినెట్గా ఇట్ విల్ హ్యాపెన్. తెలంగాణలో కూడా అదే జరగబోతుంది, సీట్లు ఎక్కువ అవుతుంది ఇక్కడ కూడా. సో ఓవరాల్ ఐ థింక్ ఐదర్ డిఎంకే సపోర్ట్ చేస్తారు, లేకుంటే వాళ్ళు అబ్స్టైన్ చేస్తారు. శరద్ పవార్ పార్టీ సపోర్ట్ కావాల్సి వస్తుంది. దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్. అంత పెద్ద ఇష్యూ కాదు, కానీ మోదీ గారికి ఒక ఈగో ప్రాబ్లంగా ఉండిపోయింది అది. లాస్ట్ టైం రాహుల్ గాంధీ గేమ్ ఆడాడు కదా, వాడిని చూపిద్దాం ఈసారని చెప్పి. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్ ప్లస్ మహారాష్ట్ర జరిగితే దెన్ దే ఫినిష్. ఇక్కడ డిఎంకే ఎట్లా ఫినిష్ అయిపోయింది. సో ఇదే ఒక గేమ్. అండ్ డెఫినెట్గా మహారాష్ట్ర విల్ బి ఎ టెస్ట్ కేస్. ఎందుకంటే ఒకటి, బీజేపీ వాళ్ళ ఇండివిజువల్ లీడర్స్ని ఎక్కువ షైన్ చేయనియరు. ఓకే, మీరు చూసుంటారు, చాలా పవర్ఫుల్ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ని తీసి పక్కన పడేశారు మధ్యప్రదేశ్. యూ షుడ్ నాట్ గెట్ టూ, అంటే పార్టీ ఇంపార్టెంట్, పార్టీ మించిన ఇండివిజువల్ ఇంపార్టెంట్ కాదు చెప్పి. సరే మోదీ గారి గురించి చెప్తారు ఎప్పుడు, కానీ మోదీ గారికి ఒక బ్రాండ్ ఉంది, అది ఎప్పుడు ఏ పార్టీకని కావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ బ్రాండ్, దానికోసం బీజేపీకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అది. ఓకే, ఇట్లాంటి బ్రాండ్ పెట్టుకుని నడుస్తున్నప్పుడు మీరు మీ పార్టీ బ్రాండ్ మీద ఓటేస్తారు, ఎస్పెషల్లీ లోక్సభ ఎలక్షన్లో. సో డెఫినెట్గా ఫడ్నవీస్ గారు కానీ యోగి ఆదిత్యనాథ్ గారు, సో లాస్ట్ టైం యోగి ఆదిత్యనాథ్ ప్రాబ్లం అదే వచ్చింది లోక్సభ ఎలక్షన్. ఆయన
ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయాడు. కరీంనగర్లో వచ్చి క్యాంపెయిన్ చేస్తున్నాడు ఆయన బండి సంజయ్ కోసం. అంటే అంత పెద్దవాడు అయిపోయిందా? కరీంనగర్లో వచ్చి క్యాంపెయిన్ చేస్తున్నాడు, అంత సూపర్ స్టార్ అయిపోయిందా? ద సేమ్ ప్రాబ్లం రాజాసింగ్ ఫేసెస్. రాజాసింగ్ ఆయన కాన్స్టెన్సీ పక్కన పెట్టి ఆయన మిగతా అన్ని కాన్స్టెన్సీకి వెళ్తాడు, ఆయన అక్కడ ఎట్లయినా గెలుస్తాడు గోషామహల్ నుంచి. సో పార్టీలో కూడా కొంచెం ఇది వస్తుంది, టెన్షన్ వస్తుంది. ఆయన కరీంనగర్కి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నారు, లేకుంటే నిజామాబాద్కి వెళ్ళి చేస్తే 1,00,000 మంది వస్తారు, మనతో మిగతా బీజేపీ లీడర్ అట్రాక్ట్ చేయొచ్చు. సో ఇండివిజువల్స్ చాలా కేర్ఫుల్ ఉండాలి బీజేపీలో. మీరు ఒక టైంలో బీజేపీ ప్రెసిడెంట్స్గా జానా కృష్ణమూర్తి, బంగారు లక్ష్మణ్, అట్లీస్ట్ వెంకయ్యనాయుడు చాలామంది తెలుసు, కానీ వీళ్ళిద్దరూ వేర్ నో బడీ యాక్చువల్ ఇన్ ద పార్టీ, కానీ వాళ్ళు పార్టీ ప్రెసిడెంట్ చేశారు కదా. కుషాబావ్ ఠాకరే, దీస్ అన్నోన్ అన్నోన్ అంటే వాళ్ళు దే ఆర్ నోన్ లీడర్స్, కానీ అంత పెద్ద బిగ్గర్ దెన్ ద పార్టీ. సో దట్ ఇస్ అన్ అడ్వాంటేజ్. నితిన్ నబీన్, ఎక్కడ లేని నితిన్, మీరు కూడా వినలేదు పేరు, నేను కూడా వినలేదు పేరు, ఆయన చేసి పార్టీ ప్రెసిడెంట్ చేశారు. అండ్ చీఫ్ మినిస్టర్స్ కూడా వాళ్ళు పికప్ చేయడం, మోహన్ యాదవ్, భజన్ లాల్, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు మనకి, ఇటు విష్ణుదేవ్ సాయి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో బీజేపీ ఆ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని బిల్డప్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడున్న అందరు నెక్స్ట్ జనరేషన్, పాత వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ అండ్ దస్ రిజల్ట్ ఓరియంటెడ్, దట్ ఈస్ మెయిన్ గేమ్ అనమాట. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ, హ్యారీ ట్రూమన్ ఒక బోర్డు పెట్టుకుంటుండే యూఎస్ ప్రెసిడెంట్ ముందు, ద బక్ స్టాప్స్ విత్ మీ అని. నేను ఇంకో తప్పు పట్టలేను, నా సీట్లు పోతే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. సో ఈసారి ఫడ్నవీస్ గారికి మీద చాలా పెద్ద ప్రెషర్ ఉంది, లోక్సభ ఎలక్షన్లో పర్ఫామ్ చేయకపోతే. సో దానికోసం ఉన్న ప్రిపరేషన్స్ నడుస్తుంది అన్నమాట. ఉద్ధవ్ ఠాకరే ఒకసారి పోతే ఆ 10-15% ఓట్లు బీజేపీ వైపు టర్న్ అవుతాయి. బట్ దే హ్యావ్ టు ఫేస్ షిండే. షిండే గేమ్ ఇంకోటి ఉంటుంది, గేమ్ ఇంకో ప్లాన్ 29 తర్వాత గేమ్ ఆడతారు వాళ్ళు బీజేపీ షిండేది. ప్రస్తుతానికైతే ఆపరేషన్ టైగర్, ఎందుకంటే ఆయన థానే వైపు ఆయన పవర్ఫుల్. ఆయన ముంబైలో ఆయనకి పట్టు లేదు అస్సలు, ఈజ్ పవర్ఫుల్ టువర్డ్ థానే. ఆయన అక్కడి నుంచి వచ్చింది కదా, ఈ వాజ్ ఆటో రిక్షా డ్రైవర్ షిండే, అక్కడి నుంచి ఆయన పైకి వచ్చింది, మెచ్చుకోవాలి అది. అండ్ ఆయన శివసేన ప్రోడక్ట్ ఆయన. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, మహారాష్ట్ర రాజకీయాలు నిజంగానే మహా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. షిండే గ్రూప్లోకి 6 వస్తున్నారు అని ఒక మాట, వాళ్ళ 6 ఎంపీలు స్విచ్ ఆఫ్ చేశారట ఫోన్. రేపు ఢిల్లీలో ఎవరు కలబోతారు? బహుశా ఇవాళ కలుస్తారేమో. కలిస్తే అవుట్కమ్ ఏంటి? ఏదైనా వేరే పార్టీలోకి, ఎందుకంటే షిండే దగ్గరికి పంపిస్తే సమస్య ఏంటి? షిండే బలపడిపోతాడు. బీజేపీ డజంట్ వాంట్ ఇట్ టు హ్యాపెన్. సో అలాంటప్పుడు ప్రత్యామ్నాయాలు ఏంటి? ఎలాంటి మణిపూర్ లాంటి పార్టీలు ఏదైనా ఉంటే ఊరు పేరు లేని పార్టీల్లో మెరిజ్ చేయించడం, చేయిస్తే దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి? ఫడ్నవీస్ ఆడిస్తున్నాడు ఈ గేమ్ అంతా. సో ఇందాక సురేష్ కొచ్చార్ల గారు చెప్పినట్టు బీజేపీలో వ్యక్తులు కాదు, వ్యక్తులను మించి పార్టీ పెద్దది, గొప్పది అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే ఇబ్బంది లేదు. దాన్ని మించి వెళ్తామంటే రాజాసింగ్లు ఎదుర్కొన్న ఇబ్బంది, బండి సంజయ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇలాంటివన్నీ తారసపడతాయి. కిషన్ రెడ్డి దగ్గర మిగిలిన అన్ని విషయాలు పక్కన పెడితే నేర్చుకోవాల్సింది అది. పార్టీకి అంటే వీళ్ళు కూడా పార్టీకి లాయలిస్టులే, కానీ పార్టీకి మించి వెళ్ళిపోవాలనే తహ లేకపోతే తపన చూపిస్తే ఇబ్బంది. బట్ మహారాష్ట్ర ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ సెట్ చేయబోతుంది రేపు. వెస్ట్ బెంగాల్ అంటే లాగేశారు, అయిపోయింది, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ 6 తీసుకొచ్చి ఉద్ధవ్ ఠాకరే గ్రూప్ని, యూబీటీ శివసేనని పూర్తిగా దాన్ని సమాధి స్థితిలోకి తీసుకెళ్ళడం. ఇది కనుక చేస్తే వెస్ట్ బెంగాల్, ఇటు మహారాష్ట్ర, బీహార్ అండ్ యూపీ కలిపి వాళ్ళు ఏమైతే కోల్పోయారో అవన్నీ నెక్స్ట్ ఎలక్షన్స్లో తెచ్చుకుంటారు. 300 దాటితే ఎవరి మీద డిపెండెన్స్ ఉండదు. సో బీజేపీ చేస్తున్న ఎత్తుగడల రాజకీయాల ముందు కాంగ్రెస్కి అర్థం కావట్లా, సరిగ్గా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది, అర్థం చేసుకోలేకపోతుంది. ఎలా ఎదుర్కోవాలంటే ఎలక్షన్స్ దాకా ఆగి ఎదుర్కోవటమే. వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక వెపన్ ఓట్ చోరీ. అదే మాట్లాడతారు, రేపు కూడా అదే మాట్లాడతారు. జనాలకు బోరు కొట్టి ఇక చాలు బాబు నమస్కారం పెట్టేదాకా రాహుల్ గాంధీ గారు అదే మాట్లాడతారు. ఇంకో వెపన్ లేదు. ఆ వెపన్ ఎత్తుక్కునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందా లేదా అనేది టైమే చెప్పాలి.